అరే బాబు ఈరోజు ఏంటో అన్ని చేంజింగ్లో అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బస్సును చేంజ్ చేసి మళ్ళీ బస్సు ముందు ఆపాల్సి వచ్చింది. అక్కడ వైట్ కలర్ బస్సే. ఇగో ఇక్కడ ఉంది మనకి డ్రాప్. డైరెక్టర్ చెరువు లోపలికి చూపిస్తున్నాను లొకేషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో లెట్స్ గో ఫ్రెండ్స్. మనకి రాపిడోలో అయితే ఒక రైడ్ వచ్చేసింది. అది సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాను, అమౌంట్ కూడా కట్ అయినాయి అకౌంట్ నుంచి. కానీ నాకు చూపించలేదు అక్కడ ఏమైందో. అప్పట్లో ఈ రైడ్ వచ్చేసింది, రైడ్ యాక్సెప్ట్ చేసిన. ఇంకా ఈ రైడ్ అయిపోయిన తర్వాత చెక్ చేస్తా ఏమైందని చెప్పేసి, లేదంటే కస్టమర్ కేర్ కాల్ చేస్తా. ఇంకా అవి చేసిన నా అకౌంట్లో కూడా అమౌంట్ కట్ అయిపోయింది అనమాట. అట్లాగే తిరుగుతూనే ఉందండి. తర్వాత రైడ్ వచ్చేసింది. నేను చెక్ చేసుకున్నా, కట్టాలంటే కట్టేని అమౌంట్. చలో మనకి డ్రాప్ అయితే డ్రాప్ అన్న పికప్ అయితే 6.6 అంటే 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. చలో ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఓకే, చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకు డ్రాప్ వచ్చేసి ఎంత 8.3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చలో ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది మనకి ర్యాపిడో, మనం కస్టమర్ని డ్రాప్ చేసిన తర్వాత లెఫ్ట్ స్ట్రైట్ చూపిస్తుంది కదా. ఓకే, సరే కస్టమర్ని డ్రాప్ చేసిన తర్వాత చూద్దాం. ఇంకా వెళ్ళైతే కస్టమర్. ఓకే, థ్యాంక్ యూ. చలో ఈ రైడ్ అయితే మనకి 88 రూపీస్ ఉంది. ఇట్లా కస్టమర్ది మనము డ్రాప్ పాయింట్ ఇంకా 4.2 కిలోమీటర్స్ చూపిస్తుంది. కస్టమర్ లొకేషన్ రాంగ్ పెట్టేసుకున్నారనమాట. ఆయన కూడా మనకి 88 రూపీస్ వచ్చింది. ఇంకొకటి ఒక బ్రదర్ అయితే మెసేజ్ చేశాడు, అంటే ర్యాపిడో క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, దీన్ని పంపించుకోవడం బెటరా, మన ఫోన్పే ఉంటుంది కదా మన పర్సనల్ది, దానికి అమౌంట్ సెండ్ చేయించుకోవడం బెటరా అని అడిగారు. నాకు తెలిసి అయితే మన పర్సనల్ దానికి సెండ్ చేయించుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నా. అది బెటరో కాదో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఏది బెటరు, ర్యాపిడో క్యూఆర్ కోడ్ బెటరా లేకపోతే మన ఫోన్పే క్యూఆర్ కోడ్ బెటర్ అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలియట్లేదు, ఎప్పుడు నేను అంత గమనిలేడు అనమాట ఏది బెటర్ అని చెప్పేసి. ఏదో వస్తున్నాం కస్టమర్ డ్రాప్ చేసిన తర్వాత దీనికి కాకుండా డైరెక్ట్ మన ఫోన్పే క్యూఆర్ కోడ్కి అయితే చేయించేస్తాను అనమాట. చలో ఇప్పుడైతే ఆ సబ్స్క్రిప్షన్ది అయిందో అవ్వలేదు చెక్ చేసేయాలి ఫస్ట్ అయితే. ఓకే, యాక్టివేట్ అయితే అయింది సబ్స్క్రిప్షన్. ఎప్పుడు యాక్టివేట్ అయింది? అది ఇప్పుడు అయిందా యాక్టివేట్? అర్థం కావట్లేదు. చలో ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. చిన్న రైడ్ ఇది, ఎంత 2.4 కిలోమీటర్స్ ఉంది డ్రాప్ అంతే. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. వీకెండ్ కదా, రైడ్లు కొంచెం స్లోగా ఉంటాయి, అందుకని చెప్పేసి ఏదో ఒక రైడ్, వచ్చిన రైడ్ యాక్సెప్ట్ చేసేస్తున్నాం. చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి ఎంత డ్రాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 2.2 కిలోమీటర్సే చూపిస్తుంది అంతే. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఆగట్లేడుగా. సైడ్ కా
అబ్బా. ఆ, ఎన్ని రేట్ కొట్టేసాను. ఓకే అండి. ఏమో ఈ బస్ చేంజ్ చేయాల్సి వచ్చింది, ఎక్కడో డ్రాప్ చేయాల్సినంత ఇక్కడ డ్రాప్ చేయాల్సి వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఎట్లా ఈ ఫ్లైఓవర్ ఎక్కిన హైటెక్ సిటీ ఫ్లైఓవర్ ఇక్కడ ఎక్కర్లేదు, మళ్ళీ మనకి కిందకి వెళ్ళిపోవాలి. ష- సరేలే. ఆ బస్సు అక్కడ ఆగి ఉంది, నాకు ఆయన ముందు చెప్పలేదు, ముందు చెప్తే ఇంకా కొంచెం స్పీడ్ వెళ్తుండే. ఆ బస్సు బయలుదేరిన తర్వాత చెప్పాడు నాకు, తమ్ముడు ఆ బస్సు చేంజ్ చేయాలని చెప్పేసి. చలో ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. కస్టమర్ మనకి ఆపోజిట్లో ఉన్నారు, యూటర్న్ చేసుకొని వెళ్ళాలి అక్కడికి ఇప్పుడు మనం. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఓకే. ఓటీపీ 6672. ఓకే, మీకు ఒకటి చూపిస్తా ఇప్పుడు. లొకేషన్ చూడండి, ఇదిగోండి నాది. ఓకే అండి. సరే ఇప్పుడైతే స్క్రీన్ షాట్ తీస్తుంది అండి. థర్టీ 33. ఓకే, థ్యాంక్ యూ. అరే బాబు, ఈరోజు ఏంటో అన్ని చేంజింగ్లో అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బస్సును చేంజ్ చేసి మళ్ళీ బస్సు ముందు ఆపాల్సి వచ్చింది. అక్కడ వైట్ కలర్ బస్సే. ఏవో ఈ బస్సే. అది నాకు లొకేషన్ ఎట్లా చూపించింది తెలుసా, చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకు. ఏవో ఇక్కడ ఉంది మనకి డ్రాప్, డైరెక్టర్ చెరువు లోపలికి చూపిస్తుంది లొకేషన్. చలో ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన ర్యాపిడోలో. ఎంత మనకి ఇది పికప్ వచ్చేసి 1.7 కిలోమీటర్స్ అయితే చూపిస్తాను. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. అన్నీ స్మాల్ రైడ్లు వస్తున్నాయి, లాంగ్ రైడ్లు ఏం రావట్లేదు. 7313 ఓకే అండి. చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. ఎంత మనకి 4.5 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. జగన్ మెట్రోకి అయితే వచ్చింది డ్రాప్ అయితే. చలో ఇంకా వెళ్ళి అయితే చూస్తాం, ఇట్లాగే చిన్న రైడ్లు వస్తాయి, ఎంతసేపు వస్తే అంతసేపు కొడుతూనే ఉంటాం. ఏమైనా లాంగ్ రైడ్ వస్తే పిక్ చేసుకొని వెళ్ళిపోతాం. చలో వెళ్ళి కస్టమర్ అయితే డ్రాప్ చేసేద్దాం. ఏమో రైడ్లు రాకపోతే చూసి ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకా నాకు ఎవ్రీ సాటర్డే ఇట్లాగే అవుతుంది, నాకైతే అందరికీ తెలియదు కానీ నాకైతే రైడ్లు రావు. ఒకవేళ లాంగ్ యాక్సెప్ట్ అంటే ఎట్లా అంటే, అటు లాంగ్ ఒక 20 కిలోమీటర్స్ ఎట్లా యాక్సెప్ట్ చేద్దామంటే భయం. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ రైడ్లు వస్తాయి రావా, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ఖాళీగా రావాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 52 రూపీస్కి అయితే వచ్చాయి. లెట్స్ గో. ఇంకొక ఆర్డర్ అయితే తీసేసుకున్నా. ఇది కూడా మనకి ఎంత 110 మీటర్స్ అయితే చూపిస్తుంది అంతే. ఆర్ యూ కమ్మింగ్ అంట, పక్కనే ఉన్నా కదా. అంటే మన లొకేషన్ చూపిదా ఏంటి వాళ్ళకి? కమింగ్ క్లోజ్ చేసేసి కాల్ చేసేద్దాం ఇంకా. 4900. ఓకే, 49. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 49 రూపీస్ అయితే వచ్చింది.
ఇప్పటికే రైడ్లు రావట్లేరంటే ఇలాంటి రైడ్లు వేస్తుంటాడు. ఇగో 3.1 పికప్, 2.6 డ్రాప్. మళ్ళీ సేమ్ మళ్ళీ ఇంకొక రైడ్ అంతే, 3.6 డ్రాప్ పికప్, 4 కిలోమీటర్స్ డ్రాప్. ఇప్పుడే రైడ్లు రావట్లేదు అంటే మళ్ళీ రైడ్లు వేస్తున్నాడు బ్యాక్ టు బ్యాక్. ఓలాలో అయితే ఒక రైడ్ తీసుకున్నాను నేను. పార్సిల్స్ అంటే ఇవి గ్రోసరీస్ డెలివరీ, ఫుడ్ డెలివరీ అవన్నీ ఆఫ్ చేసినా కదా. ఫుడ్ డెలివరీ ఆఫ్ చేసినా కూడా నాకు ఎందుకు వచ్చింది ఫుడ్ డెలివరీ ఇప్పుడు? ఈ ఫుడ్ డెలివరీ అయినా కాదా? సరేలే, ఫస్ట్ అయితే పికప్ దగ్గరికి వెళ్ళిపోతాం. పికప్ వచ్చేసి మనకి 1.5 కిలోమీటర్ చూపిస్తుంది. సరే ఇంకా ఫస్ట్ అయితే తెలుసుకోసం వెళ్దాం. ఫస్ట్ ఇది మనకి ఏంది, ఫుడ్డా లేకపోతే ఏదైనా పార్సల్ అని చెప్పేసి. నేను ఫుడ్ డెలివరీ ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి నేను ఆఫ్ చేసి పెట్టుకుంటా. ఫుడ్ డెలివరీ చేయను. ఏదో పార్సల్స్ అయితే ఓకే, కానీ ఫుడ్ డెలివరీ మనం అక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి అవన్నీ ఒక్కోసారి ఫాస్ట్గా అయిపోతుంది, ఒక్కోసారి లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి. ఇదేం పంచాయతీరా నాయన, నేను అసలు ఇది యాక్టివేటే చేయలేదు. ఆపేసినా కూడా ఈ విజేత లోపలికి వెళ్ళి తీసుకోవాలి, అక్కడికి వెళ్ళి తీసుకోవాలని చెప్తారు. ఇది ఇక్కడ ఎవరిని అడగాలి? ఇంకేం చూసుకుంటారా? ఇది యాక్చువల్గా అయితే అసలు నేను ఆఫ్ చేసి పెట్టుకున్నా. మరి నాకు అసలు ఈ ఆర్డర్ ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. నాకు తెలుసు ఇలాంటి పంచాయతీలు ఉంటాయని చెప్పేసి నేను అసలు యాక్టివేటే చేసుకోను. చూస్తా, ఇది డ్రాప్ అయిపోయిన తర్వాత చూస్తా ఇది యాక్టివేట్ ఉందో లేదో. లేకపోతే పార్సల్ పెట్టుకున్నా కూడా ఇట్లాగే వస్తుందా? పార్సల్కి రాదనుకుంటా. పార్సల్కి ఆర్డర్ ఐడి ఎందుకు వస్తుంది? ఆర్డర్ ఐడి రాదు పార్సల్కి. దీనికి ఈ గ్రోసరీస్ డెలివరీ, ఫుడ్ డెలివరీ లాంటి వాటికి వస్తుంది. ఇదైతే ఇచ్చారు మనకైతే. చలో వెళ్ళి కస్టమర్కి అయితే తెచ్చేద్దాం. చలో పార్సల్ అయితే ఇచ్చేసిన. మనకి పేమెంట్ అయితే ఆన్లైన్లో అయిపోయింది. ఎంత వచ్చిందో చూద్దాం. ఎంత వచ్చింది మనకి? 79 రూపీస్ అయితే వచ్చింది. ఫస్ట్ అయితే దీన్ని క్లోజ్ చేసేద్దాం. నేను ఇది ఆఫ్ చేసి పెట్టినా కూడా ఇది ఆఫ్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. డబ్బులే కొడదాం. ఓకే, సక్సెస్ అయింది. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. మేనేజ్ డ్యూటీ సెట్టింగ్స్. ఓకే, ఇప్పుడైతే ఆఫ్లోనే ఉంది. చూద్దాం. చలో ఫ్రెండ్స్, అమ్మ ఈ లాస్ట్ పార్సల్ తీసుకొని వచ్చినా కదా ఇటు సైడ్ అయితే. ఎంత మళ్ళీ 9:20 అయితే టైం అవుతుంది. అంటే 20 మినిట్స్ వెయిట్ చేసినట్టు ఇప్పుడు వాడికి. చూస్తున్నా రైడ్లే రావట్లేదు ఇటు సైడ్ వచ్చినప్పుడు. యాక్చువల్గా ఇటు సైడ్ వస్తే రైడ్లు వస్తాయి. ఈరోజు వీకెండ్ అని చెప్పేసి రైడ్లు రావట్లేదు. అయితే ప్రజెంట్ ఎర్నింగ్స్ ఎంత వచ్చినాయంటే, ఓలాలో మనం ఒకటే రైడ్ తీసుకున్నాం కదా, అది పార్సల్ రైడే తీసేసుకున్నాం. ఎంత 79 రూపీస్. అండ్ ర్యాపిడోలో 318 రూపీస్ అయితే చేసినాం. 318 అంటే 318 79. టోటల్ ఎంత? 79 ప్లస్ 318 397. అంటే మనకి 3 రూపీస్ తక్కువ, 400 రూపీస్ అయితే వచ్చినట్టు. టోటల్ నేను మార్నింగ్ ఫోటో తీసుకున్నా. ఎన్ని కిలోమీటర్స్ తిరిగినానంటే, అంటే నేను యాక్చువల్గా 150 రూపీసే పెట్రోల్ వేయించిన. ఎందుకంటే ఈరోజు నాకు రైడ్లు రావని తెలుసు కాబట్టి. 4287 మైనస్ ప్రజెంట్ వచ్చేసి 42933 ఎంత? 46 కిలోమీటర్స్ అయితే తిరిగిన. చలో చూస్తా. ఇంకొక 10 మినిట్స్, 9:21 అవుతుంది. ఇంకో 10 మినిట్స్ చూస్తా. వస్తే పిక్ చేసుకొని వెళ్ళిపోతా, లేదంటే లేదు. ఇంకంతే. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అలాగే మర్చిపోయానా ఇంకొకటి,
ఎవరికైనా పోర్టల్ అకౌంట్ కావాలంటే ఇది నేను యాక్చువల్గా అయితే మొన్న రైడ్ కస్టమర్ని అంటే ఇక్కడ నిజాంపేట ఎక్స్ రోడ్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నా. అంటే కస్టమర్ని పిక్ చేసుకుందామని వెయిట్ చేస్తుంటే ఒక అతను వచ్చి అడిగాడు అనమాట, ఇట్లా బ్రో పోర్టల్ చేస్తారా, మీకు ఐడియా ఉందా అంటే. యాక్చువల్గా ఏమైందంటే నాకు అకౌంట్ ఉంది పోర్టల్, కానీ అది నాకు యాక్టివేట్ అవ్వట్లేదు. ఎప్పుడు చూసినా ప్రాసెసింగ్ అని పడుతుంది. అయితే ఇతను చెప్పి ఇతను ఇచ్చినమాట, బ్రో ఇట్లా మాకు తెలుసు వాళ్ళు పోర్టల్ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ ఐడి వాడికి వాళ్ళ కార్డ్ అయితే ఇచ్చారు. ఈ నెంబర్ ఉంది కదా, మీరు అన్ని డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసిన తర్వాత ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. ఎంత 199 అంటే 200 రూపీస్ పే చేయాలంట. ఆ 200 రూపీస్ పే చేసుకుంటే అకౌంట్ యాక్టివేట్ అవుతుందంట. చలో, ఇది నేను వీడియోలో యాడ్ చేస్తా, ఇట్లా కూడా పెడుతున్నా చూడండి. ఎవరికైనా కావాలంటే మీ డాక్యుమెంట్స్ యాడ్ చేసుకొని నేను కూడా తీసుకుంటా. ఎందుకంటే నాకు ఎట్లాగే యాక్టివేట్ అవ్వట్లేదు కాబట్టి నేను కూడా కాల్ చేసి తీసుకుంటా అకౌంట్ ఇదైతే. చలో, ఇంకా ఎవరికైనా కావాలంటే మన సబ్స్క్రైబర్లకి ఆ నెంబర్కి మీ పోర్టల్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఆ నెంబర్కి కాల్ చేయండి, లేదా డైరెక్ట్ కాల్ చేసి ఇట్లా చెప్పండి, మీ డాక్యుమెంట్స్ ఇచ్చి వాళ్ళు అప్రూవల్ చేసేస్తారంట.